వయస్సు పడిపడడం అంటే వృద్ధాప్యం. వృద్ధాప్యం అంటే 60 సంవత్సరాలు దాటిన తర్వాత వృద్ధాప్యం అంటారు. ఈ వయస్సులోనూ ప్రతి వాళ్ళకి కూడాను ఇటువంటి సమస్యలు ఉండాలని లేదు. కానీ సహజంగా ఏంటవుతుందంటే ఇప్పుడు అన్ని అవయవాలు కూడా నీరసపడిపోతుంటాయి. గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, చర్మం, కిడ్నీ, మెదడు, కళ్ళు అన్నీ కూడాను మార్పులు వస్తుంటాయి. అన్ని అవయవాలకు కూడా మార్పులు వస్తుంటాయి. ఈ అవయవాల్లో మార్పు రావడం నుండి సహజంగాను ఎన్నో సమస్యలు రావచ్చు. ఈ ఊపిరితిత్తులు వీటి తాలూకు ఇలాస్టిసిటీ తగ్గిపోతుంది. అది కాకుండా అస్థి ఏదైతే ఉందో, అస్థిపంజరం ఏదైతే ఉందో, దేంట్లో అయితే ఊపిరితిత్తులు ఇమిడి ఉన్నాయో అది కూడా టైట్ అయిపోతుంది. అది టైట్ అయిపోవడం వల్ల దానికి బోన్ క్యాల్సిఫికేషన్ అంటాం. ఈ టైట్ అయిపోవడం వల్ల బాహ్యంగానూ ఒత్తిడి వస్తుంది, లోపల నుండి కూడా ఊపిరితిత్తుల్లో సహజమైన ఇలాస్టిసిటీ తగ్గుతుంది. దానివల్ల ఈ ఎక్సర్సైజ్ కెపాసిటీ గతంలో కూడా తగ్గుతుంది. అందుకోసం ఎంత డిసిప్లిన్ ఉన్నా కూడా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా, ఎంత స్పోర్ట్స్ అయినా కూడా కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళీ అదే విధంగా చేయలేరు. ఎందుకంటే ఈ సహజ సిద్ధమైన మార్పుల వల్ల ఏదైతే ప్రకృతి చేస్తుంటుందో దీనివల్లే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే ఆయాసం వస్తుంది. కానీ ఇదే ఆస్తమా అని చెప్పలేము. కానీ ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి, ఎవరికైతే బాల్యావస్థలో ఆస్తమా ఉండి తగ్గిపోయిందో వాళ్ళకి ఈ సమయంలో వచ్చే అవకాశాలు ఎన్నో ఉంటాయి. మరొక విషయం ఏంటి జ్ఞాపకం ఉంచుకోవాలంటే, ఈ వృద్ధాప్యంలోనూ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వచ్చు, షుగర్ రావచ్చు. అయితే బ్లడ్ ప్రెషర్కి, షుగర్కి, ఆస్తమాకి తదితర ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఒక చైన్ ఆఫ్ ఈవెంట్స్ లాగా ఉంటుంది. ఆ కారణం బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనా కూడా ఆయాసం వస్తుంది. అండ్ సహజంగా ఆయాసం, ఆస్తమా ఉన్న వాళ్ళకి కూడా ఈ బ్లడ్ ప్రెషర్, ఆస్తమా ఉంటే వాళ్ళ తాలూకా ఆయాసం ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే 1+1=2 లాగా అనమాట. సో ఈ వృద్ధాప్యంలోనూ సహజ సిద్ధంగానేను ఈ ఊపిరితిత్తుల తాలూకా ఇలాస్టిసిటీ తగ్గిపోవడం వల్ల కొంచెం ఆయాసం, అంటే గతంలో ఎంతగా నడిచారో, ఎంత పని చేయగలిచారో అంత పని చేయలేకపోవచ్చు. సో అయితే వాళ్ళకి వచ్చింది ప్రతిదీ వాళ్ళకు కూడా ఆస్తమా అని చెప్పలేము. హిస్టరీ తీసుకొని పరీక్ష చేసి దాన్ని బట్టి చెప్పాల్సిన అవసరం ఉంటుంది.